జస్ట్ ఒక 15 మినిట్స్‌లో మా ఫ్లోర్ మొత్తం ఐస్ గడ్డలు, మంచు గడ్డలు. నేను వర్షమే పడుతుందనుకున్నా కానీ మంచు గడ్డలతో వాన పడుతుంది. డాబా పైనొచ్చే సౌండ్‌లకి పైకెళ్దామని ఎంతో ఎక్సైటింగ్‌గా వెళ్తున్నామా, మా వోడి ఎక్సైటింగ్ మొత్తం పోయింది. ఎందుకంటే గేట్ నెడుతుంటే గాలి మమ్మల్ని నెట్టేస్తుంది. అసలకి పోవడానికి కాదు కదా, అసలకి తీయడానికి కూడా అసలకి వీలు కాలేదు. అందుకే ఇంకా ఈ పొగలల్లో నుంచి చూస్తున్నాం ఇంక మేమిద్దరం. జస్ట్ ఒక 30 మినిట్స్ అంతే మొత్తం చేంజ్ అయిపోయింది వాతావరణం మొత్తం. అసలు ఎంత చలి పెడుతుందంటే అంత చలి పెడుతుంది. ఎండ కొడుతున్నట్టే కొట్టింది. జస్ట్ ఒక 30 మినిట్స్లో మొత్తం వర్షం పడింది. అసలుకి మేమిద్దరం ఆడ కూర్చొని నిలబడి చూస్తున్నాం ఎప్పుడు డాబా పైకి పోయి చూద్దామా అని. కానీ అస్సలు పోయేటట్టు కూడా లేదు. ఒక మెట్ల నిండా వాటర్, పైనుంచి ఫ్లోటింగ్ వస్తుంది వాటర్. అండ్ అంతే ఇక్కడ మంచు గడ్డలు కూడా గట్టిగా పడుతున్నాయి. మా ఫ్లోర్ అంతా వాటర్తో నిండిపోయింది. అదేమో వాళ్ళ ఇల్లు, ఇదేమో మా ఇల్లు. మేమిద్దరం ఎప్పుడు వర్షం ఆగితే డాబా పైకి వెళ్దామా అని చూస్తున్నాం. కానీ అది కుదిరేటట్టు లేదు. ఎంత చలి పెడుతుంది ఇప్పుడు మా ఇద్దరికి కూడా. అంతే ఇంకా హీట్ ఉంది మొత్తం.